హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయకాస్ 30 సెమికా ఛాలెంజ్ సీజన్ 4 లో మన కోసం తెచ్చాను 1,99,000కి ఎస్ వోక్స్‌వ్యాగన్ వెంట వెహికల్ తెచ్చాను, డీజిల్ వర్షన్ వెహికల్. అండ్ వెహికల్ అయితే సూపర్ గా మెయింటైన్ చేశాను, ఎక్కడ స్క్రాచ్ అండ్ ఏమీ లేకుండా. మీరు మార్కెట్లో మరి కంపెనీ చేసి తీసుకొని 1,99,000కి వస్తుంది. మనకి మార్కెట్లో వచ్చేసి 3,50,000 3,80,000 ఉంది. బట్ మన అక్షయకాస్ లో 30 డేస్ 30 కార్ ఛాలెంజ్ సీజన్ 4 లో ఫస్ట్ వెహికల్ వచ్చింది 99,000. ఎస్ 1,99,000కి వచ్చింది. అండ్ ఈ వెహికల్ కోసం ఫుల్ వీడియో ఒకసారి చూపించేస్తాం. ముందు వచ్చేసి మనం 360 వ్యూ చేద్దాం. మనం అయితే 360 వ్యూ చేస్తున్నాం. వోక్స్‌వ్యాగన్ వెంటో వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ 2011 డిసెంబర్ వెహికల్. అండ్ డీజిల్ వర్షన్ వెహికల్ తీసుకుంటే మనకు ఓన్లీ 98,000 మాత్రం తిరిగింది. సూపర్ అంటే సూపర్ మెయింటైన్ చేశారు, ఎక్కడ చిన్న స్క్రాచ్ అండ్ డెంట్ అలా ఏమి లేకుండా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీలో మెయింటైన్ చేశారు. ఒరిజినల్ పెయిన్ మీద ఉంది. వోక్స్‌వ్యాగన్ వెంటో వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ మీరు మార్కెట్లో కంపేర్ చేసి తీసుకోండి. మార్కెట్లో 3,50,000 4,00,000 ఉంది. మన అక్షయకాస్ వచ్చేసి సీజన్ 4 లో 30 డేస్ 30 కార్ ఛాలెంజ్ సీజన్ 4 లో ఇచ్చాము 1,99,000. ఎస్ వోక్స్‌వ్యాగన్ వెంటో వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్. ఒక్కసారి వెహికల్ ని మనం ఇంటర్వ్యూ చేద్దాం, వచ్చేయండి కమాన్. ఎస్ మనం వచ్చేసి ఇంటర్వ్యూ చూస్తున్నాం. వావ్, వెహికల్ అయితే ఫుల్లీ లెదర్ సెట్టింగ్తో ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ వావ్ టింట్ కూడా ఉంది ఇందులో చూసుకుంటే మనకు. ఎస్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్ వస్తున్నాయి మనకు డిజిటల్ ఓడోమీటర్లో చూపించేస్తుంది. చూడండి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు, ఆయిల్ది, హీటింగ్ది, బ్యాటరీది, ఇలా ఏమున్నా సరే మనకు చూపించేస్తుంది. ఈ వెహికల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. చూస్తున్నాం మనం వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ మనకు డోర్ ఓపెన్ అని చెప్పి వస్తుంది. అండ్ మనకు ఫీల్ తక్కువ చెప్పి వస్తుంది. అంటే వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఏం సింబల్ చూపించడం లేదు. లేకపోతే మనకు చూడండి ఇలా చూపించేస్తుంది వెహికల్లో వచ్చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా, స్టీరింగ్ కానీ, బ్యాటరీ కానీ, హీటింగ్ కానివ్వండి. నెక్స్ట్ ఇంజన్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ చూపించేస్తుంది. అండ్ టర్బోది మనకు ప్రాబ్లం ఉన్నా చూపించేస్తుంది. బట్ ఈ వెహికల్ అలాంటిది ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనకు క్లియర్ టైటిల్లో ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ సూపర్గా మెయింటైన్ చేశారు. 1,99,000కి వస్తుంది డీజిల్ వర్షన్ వెహికల్ వెంటో వెహికల్. అండ్ ఈ వెహికల్ తీసుకుంటే అలానే మనకు పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలానే తీసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు ఇన్బుల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ మల్టీమీడియా మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్తో ఉంది. అండ్ డాష్ బోర్డ్ చూసుకొని ఎంత డిజైనింగ్లో ఇచ్చారు. అండ్ బ్రౌన్ అండ్ వైట్ కలర్లో వచ్చేసి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఇచ్చారు. అలానే తీసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మనకు మొబైల్ ఛార్జర్ ఉంటుంది. అండ్ కప్ హోల్డర్స్ ఇస్తారు. ఏసీ కూడా చాలా చిల్ అంటే చిల్ ఉంది. అండ్ హ్యాండ్ రెస్టింగ్ కూడా ఉంది. అండ్ చూసుకున్నాం మన వెహికల్ వచ్చేసి సిట్టింగ్ చూడండి ఎంత డిజైనింగ్తో ఉంది. సిట్టింగ్ వచ్చేసి ఎక్కడ చిన్న డ్యామేజ్ లేకుండా అండ్ ఫుల్ మ్యాటింగ్ చేసి ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ అలానే తీసుకుంటే మనం వెహికల్ రేర్ సిట్టింగ్ చూస్తున్నాం. వావ్ ఎంత లగ్జరీ చూస్తున్నాం కదా మనము. 3 మెంబర్స్ ఎస్ 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. బ్యాక్ సీట్లో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 2 మెంబర్స్, బ్యాక్ సైడ్ 3 మెంబర్స్, టోటల్ 5 మెంబర్స్ హ్యాపీగా ఎక్కడంటే అక్కడ జర్నీ చేయొచ్చు. సూపర్ అంటే సూపర్గా మెయింటైన్ చేశారు చూస్తున్నాం కదా మనము. వావ్ వెహికల్ వచ్చేసి మనకు హెడ్ రెస్ట్ కూడా ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు, ఫుల్ లెదర్ సెట్టింగ్తో ఉంది. అండ్ ఈ వెహికల్ తీసుకుంటే మనకు డీజిల్ వర్షన్ వెహికల్ సిటీ మైలేజ్ వచ్చేసి మనకు 18 to 20 మైలేజ్ వస్తుంది. హైవే మైలేజ్ వచ్చేసి మనకు 25 మైలేజ్ వస్తుంది. వెహికల్ అయితే చాలా నీట్ అంటే నీట్గా మెయింటైన్ చేశారు. అలానే ఈ వెహికల్ బూట్ స్పేస్ చూసుకుంటే మనకు వావ్ 500 లీటర్స్ ఉంటుంది మనకు బూట్ స్పేస్ వచ్చేసి. చూస్తున్నాం కదా మనం వచ్చేసి వోక్స్‌వ్యాగన్ వెంటో వెహికల్ అండ్ సిల్కీ సిల్వర్ కలర్ ఉంది. అలానే మనం బ్యాక్ సైడ్ బంపర్ చూసుకొని రివర్స్ సెన్సర్స్ వేశారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకి ఎప్పుడైనా బ్యాక్ సైడ్ వెహికల్స్ ఉన్నా సరే, గోడౌన్ వస్తుంది, ఏమైనా అడ్డం ఉన్నా సరే మనకు ఫ్రంట్ మనకు చూపించేస్తుంది, మనకు సౌండ్ వస్తుంది, ఇండికేషన్ వస్తుంది. దానికంటే రివర్స్ సెన్సర్స్ అని చెప్పి. అండ్ వెహికల్ టేల్ ల్యాంప్ చూసుకొని మనకి ఎక్కడ చిన్న డ్యామేజ్ అని అలా ఏం లేకుండా చాలా నీట్ అంటే నీట్ మెయింటైన్ చేశారు. చూడండి ఎక్కడ మనకు స్క్రాచెస్ కూడా లేదు. బంపర్స్ అండ్ టేల్ ల్యాంప్స్ వచ్చేసి. అండ్ వెహికల్ వచ్చేసి మనకు సిల్కీ సిల్వర్ కలర్ ఉంది. అండ్ వెహికల్ టైర్స్ చూసుకుంటే మనకు 80% టైర్స్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి. అండ్ మనం ఈ వెహికల్ వచ్చేసి ఇంకా 40,000 కిలోమీటర్స్ నడిపేయచ్చు. వెహికల్ గ్రౌండ్ క్లీన్ చూసుకుంటే మనకు 165 mm ఉంటుంది. అండ్ వెహికల్ వచ్చేసి సిల్కీ సిల్వర్ కలర్ ఉంది. మార్కెట్లో కంపేర్ చేసుకొని 3,50,000 ఉంది. బట్ మన అక్షయ కార్స్ వచ్చేసి 1,99,000కి వస్తుంది. ఇది డౌన్ పేమెంట్ కాదు, వెహికల్ కాస్ట్ మాత్రమే. వోక్స్‌వ్యాగన్ వెంటో వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ 1.6 cc ఉంటుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు ఇండికేటర్స్ వచ్చేసి మనకు చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకు ఫెండర్స్కి ఇస్తారు. చూస్తున్నాం కదా మనం ఇలా వచ్చేస్తాయి మనకు. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు కామెంట్ చేసావు కాబట్టి వాళ్ళ కోసమే ఇచ్చాను. లో బడ్జెట్లో వెహికల్ తెచ్చాను. ఎందుకంటే నాకు చాలా ఫ్రెండ్స్ అడిగారు, నాకు డీజిల్ వెహికల్ కావాలి, లో మెయింటెనెన్స్ వెహికల్ కావాలి, హై మైలేజ్ వెహికల్ కావాలి అండ్ సేఫ్టీ వెహికల్ కావాలని చెప్పినారు. వాళ్ళ కోసమే స్పెషల్ చేశాను. 1,99,000. ఎస్ ఇది డౌన్ పేమెంట్ కాదు, వెహికల్ కాస్ట్ మాత్రమే. 2011 డిసెంబర్ వెహికల్ వోక్స్‌వ్యాగన్ వెంటో వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్. వీడియో వర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు ఇంకేస్ మన పేజీ కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెట్టే కామెంట్తోనే రేపటి వీడియోలో మళ్ళీ ఒకసారి వస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ కలుస్తాం రేపటి మరో వీడియోలో. చలో బాయ్ అండ్ సీ యూ అండ్ టుమారో.